ఇలాంటి ఆటలు ఆడకండి. బయటికి రా. హే వల్లిపిల్లి, యు ఆర్ టూ మచ్ ఇంటెలిజెంట్. సమయానికి ఐడియా వచ్చింది, సరిపోయింది. లేదంటే మా పని అయిపోయేది. హే వల్లి, ఎన్ని ప్రమాణాలు చేసినా, ఎన్ని అక్షరాలు చేర్చినా మా ప్రేమని ఎవ్వరూ మార్చలేరు. మా ప్రేమ అమరం. ఇవి అక్షరాలు కాదు, మమ్మల్ని ఆశీర్వదించే అక్షింతలు. గుడ్ నైట్ భరణి. గుడ్ నైట్ వల్లిపిల్లి. గుడ్ మార్నింగ్ అండి. వాళ్ళే నువ్వా? ఏంటమ్మా? కాఫీ మీకోసమే. ఏంటి అలా చూస్తున్నారు? మీకోసమే, తాగండి. తాగొస్తే పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వరు. నువ్వు నాకు కాఫీ తెచ్చిచ్చావమ్మా. రాత్రి మందు తాగారని పొద్దున్నే కాఫీ తాగడం మానేస్తారా? అలవాటు పడ్డ ప్రాణాలు ఎలా ఉండగలుగుతాయండి? నేను కలిపిన కాఫీ ఎలా ఉందో ఒకసారి తాగి చెప్పండి. ఈ మధ్యనాలిక తప్ప తాగి చచ్చిపడిపోయిందమ్మా. రుచి తెలుస్తుందమ్మా? చాలా ఏళ్ల నుండి మీకేమీ తెలీదనుకుని ఉండిపోయారు. ఒక్కసారి సత్యవల్లి చేతి కాఫీ తాగి చూడండి. తీసుకోండి, తాగండి. రూల్ పెట్టాడు మామ. అంత క్రమశిక్షణ ఉన్నవాడివి చెయ్యాల్సిన పనులు సక్రమంగా చేయొచ్చు కదా. నన్నంటావేంటి? నేనేం చేయలేదని? మేం చేయలేదు, నువ్వు చేసుకోలేదు. పెళ్ళి ఆ మాట ఎత్తితే అవతల పాడేస్తానని చెప్పాను కదా. పురి నంబి, చిన్నప్పటి నుంచి ఎత్తుకు పెంచిన తల్లితో అలాగా మాట్లాడిదరా సొంట. భారీగా శరీరందా పెంచావు గాని సరిగ్గా మాట్లాడందా తెలీదు. నేను పొరపాటు చేస్తే మీరు మామను ఎందుకు అంటున్నారు తాత? చూడమ్మా వల్లి, నువ్వుదా కళ్యాణం చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే ఇంట్లో ఆడపనుదా ఎవరుంటారు చెప్పు? మీ అమ్మమ్మ పాట ఎప్పుడు మోగబోతుందో, నా హారతి ఎప్పుడు ఆరిపోతుందో ఎవరికి తెలుసు? తాత, మామ పెళ్లి చేసుకోనని చెప్పాడు కదా. వాడు చేసుకోడు, రేపు నిన్ను కూడా చేసుకోనివ్వడు. మగవాళ్ళున్న కొంపేదనంటే మహాదేవన్ కొంపే అని చెప్తారు. అమ్మాళే, నువ్వు వాయుముడు. ముడుస్తా. అమ్మా, అప్ప, మళ్ళీ చెప్తున్నాను, నా పెళ్లి ఊసెత్తకండి. అక్క బావ యాక్సిడెంట్లో పోయాక వీడిని వల్లిని ఈ చేతులతో పెంచాను. ఇంకా ఈ చేతిని ఎవరో పట్టుకోరాదు. మేనమామ పిల్లలు ఎంత మంచిగా పెరిగారో ఊళ్ళో వాళ్ళకి తెలుసు. వీడు కుదురుగా ఉన్నాడు, కానీ వల్లే కుదురుగా ఉండాలి.
అలాగే ఉన్నాను కదా మామా. ఎప్పుడైనా చెడ్డ పేరు తెచ్చానా? నీ మీద మాట పడనిచ్చానా? తల వంచుకుని నడిచే ఆడపిల్ల తలలో పిచ్చి ఆలోచనలు రారాదు వల్లి. నీ ధ్యాస చదువు మీదే ఉండాలి. రై భరణి, నీ కూడా చెప్తున్నాను, బ్రహ్మచర్యం పాటించడం నీ వల్ల కాదంటే మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తాం. అంతేగాని ఏ ఆడపిల్లని అల్లరి చేసినట్టు తెలిసినా, అక్కడున్నావని విన్నా కాళ్ళు చేతులు తీసేసి నేనే నిన్ను సాకుతాను. ఒరే భరణి, వాడు సాకేదాకా తెచ్చుకోకు. అన్నట్టు మున్సబు గారింటికి వెళ్ళే దారిలో కేబుల్ వైరుదా తెగిలిందట, వెళ్ళి చూడు. అలాగే తాత. ఒంట్లో బాలేదా? బానే ఉంది మామా. మరి ఇంకా ఇంట్లోనే ఉన్నావేంటి? కాలేజీకి పోవా? టిప్పు ఇంకా కేకేయలేదు. నువ్వు టిప్పుల కోసందా ఎదురు చూస్తున్నావా? ఆ పొన్నెప్పుడో కాలేజీకి దా పోయింది. నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందా? సరే మామా, నేను వెళ్ళొస్తాను. ఒక్క నిమిషం వల్లి. మామా, నీకు నీ ఫ్రెండ్కు చెడిందేమో నాకు తెలీదు, కానీ మీ వల్ల ఏ ఇంటికి చెడ్డ పేరు వచ్చినా అందరి ఆయుష్లు తగ్గుతాయి. అర్థమైందా? సరే. ఒరే నంబి, నీ మాటదా కొంచెం శాంతంగా ఉంటే బాగుంటుందిరా. మనిషే కాదు, మాట కూడా గట్టిగానే ఉండాలి. అప్పుడే వింటారు, దారిలో ఉంటారు. వీడికి వండే నైవేద్యం మాడినప్పుడే అనుకున్నా ఈడు ముఖం దా మారుతుందని. నీ కొడుకు కదా. వాయుముడు నడు. ఓయ్, నువ్వేంటి ఇక్కడ? మగవాడి మాదిరిగా విజిల్స్ ఏంటి? ఏ ఆడపిల్లలు విజిల్స్ చేయకూడదా? గోల చేయకూడదా? ఏం చేస్తున్నావు? కిందికి రా. ఎందుకు రావాలి? నా పనేదో నేను చేసుకుంటున్నాను. నేను కాలేజీకి పో. టిప్పు నాకు చెప్పకుండా కాలేజ్కి బయలుదేరిందంటే దానికి దిక్కైనా ఉండాలి, లేదంటే పక్కదారిలో మా అన్న అయినా ఉండాలి. మురుగా, ఒంటరిగా ఉండే మా అన్నని ఏం చేస్తుందో ఏంటో. పెళ్లి ఖాయమై ఇన్నాళ్లైనా సిగ్గుపడని పిల్ల ప్రేమిస్తున్నానని పులిపిల్లలా వెంట పడుతూనే ఉంది. అది ఆడపిల్ల అని ఫ్రెండ్షిప్ చేశాను, రిలేషన్షిప్ కావాలని నాతో ఆడుకుంటుంది. హలో మిస్టర్. నిచ్చి నొప్పుతావేంటి? కింద పడితే కాళ్ళు విరుగుతాయి. అప్పుడు కదలకుండా కళ్ళ ముందే ఉంటావు. కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తూనే ఉంటావు. ఏమంటావు? నన్ను అవిటివాణ్ణి చేసి ఆనందపడతావా? అన్యాయం కాదు. బాపట్ల భాస్కర్ నన్ను పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్తానంటే నా కాళ్ళు చేతులు చచ్చుబడినట్టయ్యాయి. గుండె అలసిపోయింది, కళ్ళు తేలిపోయాయి. ఇది కూడా అవిటితనమే కదా? నా ఫీలింగ్స్ నువ్వు అర్థం చేసుకుంటేనే కానీ నేను మళ్ళీ మామూలు మనిషిని కాను. కమ్ డౌన్, లేదంటే నేనే పైకొస్తాను. అప్కమింగ్. ఆగాగు. నువ్వు పైకొచ్చావంటే ఊరంతా నిన్ను చూస్తుంది. మనం కూడా ఊరంతా చూడొచ్చు. వస్తావా? రానా? నీకు దండం పెడతాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మర్యాదగా చెప్తే మగవాళ్ళు మాట వినరనుకుంటా. నిన్ను అయ్యో, కింద పడతాను. ఆపు, ఆపు, కింద టిప్పు. మా అన్నయ్య చంపేస్తావా ఏంటి? లేదు, ఆయన్ని అందుకోవాలని ఎంతగా తప్పిస్తున్నాను. అందనంత ఎత్తులో ఉంటే ఎలాగా? అందుకే కిందికి రమ్మన్నా. జెండా ఎత్తేసింది.